హై వ్యూవర్స్, ఈరోజు కడప పులివెందుల ఈ కడపలో మిగతా చోట్ల మొత్తం చూస్తూ పోతా ఉంటే రానున్న రోజులలో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వైసీపీ అడ్రస్ లేకుండా పోతాం చాలా చోట్ల. ఎక్కడైతే ఇది అసలు ఇంకా వైఎస్ ఫ్యామిలీకి ఇది అడ్డా అన్నట్టుగా ఉన్నారు, అక్కడ కూడా ఈరోజు కూకట వెళ్తా సహా వైసీపీ పెకిలించేస్తూ ఉన్నారు. ఎవరు అక్కడ కూడా అన్నప్పుడు ఏకంగా శివంగి, ఆడ సింహం మాధవి గారు, అంజాద్ భాష డిప్యూటీ సీఎం చేసిన గతంలో కడప ఎమ్మెల్యే, ఆయనను ఓడించి ఈరోజు ఈమె ఎమ్మెల్యే అయినారు. ఈమె నెల క్రితం జరిగినటువంటి కడప కార్పొరేషన్ మీటింగ్లో మేయరు సురేష్ ఇరవై మరి కొంతమంది ఉండగా ఈమెకి చైర్ వేయాల, అదే బట్టి అక్కడ జనాల మధ్యలో కూర్చోమన్నట్టుగా చూపించినారు. బట్ ఆమె ఎమ్మెల్యే కదా, సో ఈక్వల్ టు మేయర్ అన్నట్టు ఆమెకు సెపరేట్ చైర్ ఇవ్వాలి. ఇక అప్పుడు ఆ రోజు భీష్మించుకున్నట్టుగా ఉన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, వైసీపీలో ఉన్నవాళ్ళు బానిసల నాయకుల అన్నది వాళ్ళకి తెలియచేద్దాం అనుకొని ఆ రోజు నుంచి ఆమె అడుగేసినట్టున్నారు, వేట మొదలెట్టినట్టు ఉన్నారు. ఇదిగో ఈరోజు నెమ్మదిగా రిజల్ట్ రావడం జరిగింది. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక జాయిన్ అయ్యారు, ఒక 7 జాయిన్ నాకు తెలిసి ఈ వీడియో సమయానికి జాయిన్ అయిపోవచ్చు. మొత్తం 48 మంది వైసీపీ వాళ్ళు, ఒకళ్ళు టీడీపీ ఒకళ్ళు జనసేన అంట. అందులో ఇప్పుడు 8 మంది ఇటు వచ్చారు, ఇంక 40. ఆ 40 కూడా సురేష్ వర్గం అంటే మేయర్ వర్గం కొంతమంది అంట, అండ్ అంజద్ భాష వర్గం కొంతమంది అంట, అండ్ ఢిల్లాకి సంబంధించి ఇన్ఛార్జిగా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, జగన్ ఒక మామ, వాళ్ళ వర్గం కొంతమంది అంట. ఇలా వర్గాలుగా విడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి, అధికారంలో లేకపోయేసరికి వీళ్ళకి వస్తుంది వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ ఏంటి, అసలు వీళ్ళకి సంబంధించి గతం నుంచి పనులకు సంబంధించి బిల్లులు ఎందుకు ఇవ్వాలా, ఎక్కడ ఏం జరిగింది మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అడుగడుగునా కూడా వీరిని మోసం చేశారు. అడుగడుగునా కూడా వీరిని మనం ఏం చెప్తే అంతలేరా అన్నట్టుగా వైసీపీ కీలకమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే తెలిసింది, స్వధర్మం అంటే ఏంటో తెలిసింది, ఎక్కడ గౌరవం అనేది ఉంటుందో, ఎక్కడ అభివృద్ధికి నిధులు అనేవి ఉంటాయో ఇవన్నీ తెలుసుకొని నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతా ఉంటే అవినాష్ రెడ్డికి మొత్తం అప్పచెప్పి జగన్ ఎన్నో కళ్ళు మూసుకున్నాడు. ఈ అవినాష్ రెడ్డి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. దాంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. ఎక్కడ? కడపలో. నిన్న బీటెక్ రవి ఓ మాట అన్నాడు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కదా, పులివెందులో గెలిచిన సాలబ్బా అన్నాడు. అంటే పులివెందులో లోకల్గా కూడా గెలిచేందుకు వైసీపీకి సంబంధించి జనాలు కనపడుతుంది. ఎందుకంటే జనాలకు విరక్తి వచ్చేసింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మింది చాలు, ఒక ఛాన్స్ అని ఇచ్చాం, మోసపోయాం, ఇంకా చాలు. ఇక జగన్ కూడా ఓడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా, ఎందుకు జగన్ రాజీనామా చేసినా, జగన్ అనర్హతుడు అని చెప్పేసి బయటికి పెట్టినా, లేదు రేపు జగన్ వచ్చేసి జైలుకి వెళ్ళినా, అప్పుడు కూడా వైసీపీ ఓడిపోయిందని అంటున్నా. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. దేనికైనా ఒక సమయం అనేది రావాలి, అది ఆల్రెడీ వచ్చింది. మొన్న 39% మంది ఓట్లు వేసినారు, వాళ్ళలో కూడా మార్పు మొదలైంది. ఏపీ బాగుపడటానికి క్లియర్గా ఓ రకంగా కడపలోనే బీజం పడింది నాకైతే అనిపిస్తూ ఉంది. రాష్ట్రం అంతా ఓకే, వైసీపీ నామరూపం లేకుండా పోవాలంటే ముందు కడపలో ప్రక్షాళన జరగాలి. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది.